గుండెల మీద చేసుకుని నిజాయితీగా దమ్ముగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి జరగాలి అంటే ఇది ఎవరి వల్ల సాధ్యం? చంద్రబాబు వల్లే సాధ్యం, జగన్ వల్లే సాధ్యం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ అభివృద్ధికి ఎవరు కరెక్ట్ అని అనుకుంటున్నారు అనేది అందరికీ తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కనీసం 1000 కామెంట్ల టార్గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కామెంట్ చేయండి. 1 అయితే 1, 2 అయితే 2, లేదా చంద్రబాబు వల్లే సాధ్యం, జగన్ వల్లే సాధ్యం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసి వీడియో చూడడం కండి చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి సంబంధించినటువంటి అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి ముద్ర వేశారని చెప్తూ ఉంటుంది వైసీపీ పార్టీ. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయాలి అని జగన్ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు తమ శ్రేణులకని వైసీపీ చెప్పుకుంటూ ఉంటుంది. జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ తిరుపతి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి చేసినటువంటి కృషి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రైతాంగం చిరకాల స్వప్నమైనటువంటి గాజుల మన్యం చక్కెర కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ యొక్క పునరుద్ధరణ విషయంలో ఆయన సాధించినటువంటి విజయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితుంది. గాజుల మన్యం షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతులకి ఒక జీవనాడి లాంటిది. గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల మూతపడినటువంటి ఈ కర్మాగారాన్ని మళ్లీ తెరిపించాలని రైతులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న పరిస్థితుంది. ఈ సమస్యని ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. పార్లమెంటులో గళమెత్తడమే కాకుండా సంబంధిత కేంద్ర మంత్రుల్ని పర్సనల్గా కలిసి ఈ ఫ్యాక్టరీ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఆయన. దీని మీద కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ పునరుద్ధరణ దిశగా అడుగులు వేయడం అనేది ఎంపీ గురుమూర్తి యొక్క పట్టుదలకి నిదర్శనం. అందుకే శభాష్ గురుమూర్తిని కూడా కామెంట్ చేయండి. ఒక నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఎంపీ ఢిల్లీలో పోరాడి ఫలితం తీసుకురావడం అనేది పార్టీకి, వైసీపీకి గొప్ప మైలేజ్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అనుసరిస్తున్నటువంటి తీరుని ఆయన తీవ్రంగా ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంధన ధరల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి ధీటుగా ఆయన అధికార పక్షం మాటలకు బదులిచ్చారు. చంద్రబాబు హయాంలో చేసినటువంటి అప్పులు, పాలనలో వైఫల్యాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తాను చేస్తానన్నారు. అధికార పక్షం నిబంధనలు పెడుతుంది కానీ దాన్ని వాళ్ళు పాటించరు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. గురుమూర్తి సాధించినటువంటి ఈ విజయం, అలాగే ఆయన సాధించిన థింగ్ జగన్ నమ్మకానికి తగ్గినటువంటి ఒక గౌరవం అని కూడా వైసీపీ చెప్పుకుంటోంది. జగన్ ఎంచుకున్నటువంటి అభ్యర్థులు కేవలం గెలవడమే కాకుండా ప్రజల కోసం పనిచేస్తారు అనడానికి నిరూపించుకున్నారు కదా ఈయన అంటోంది వైసీపీ. ఢిల్లీ వీధుల్లో ఏపీ హక్కుల కోసం, రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేస్తున్నటువంటి ఈ పోరాటం జగన్ నాయకత్వం పటిమని చాటుతోంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం అంటే అది ప్రభుత్వం యొక్క నిబద్ధత కూడా నిరసనం అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి పనుల కోసం జగన్ గట్టిగా కష్టపడుతున్నారని వైసీపీ చెప్పుకుంటుంది.